నమస్తే. శ్రీ చైతన్య నారాయణ ఫిజ్జి గాయత్రి పాఠశాలల, కళాశాలల, విశ్వవిద్యాలయాల, మందిరాల, బడుల, గుడుల మరియు యజమానులకు నా విన్నపము, వినతి, అభ్యర్థన, ప్రార్థన, విజ్ఞాపన. గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ గురువులకు ఏ విధంగా లక్షల రూపాయల వేతనాలు ఇచ్చి నేర్పిస్తున్నారు, నేర్పింప చేస్తున్నారు, అదేవిధంగా మన హైందవ విజ్ఞానానికి నిలయమైన సంస్కృత సంభాషణంను, భగవద్గీతను కూడా నేర్పించండి, నేర్పింప చేయండి. పఠంతు పాఠయంతు. మన జాతి మాహాత్మ్యం, ఔన్నత్యం, ప్రాశస్త్యం, పూర్ణ విజయం, పూర్ణోదయం సంస్కృత సంభాషణంలో, భగవద్గీత బోధనలోనే ఉందని గ్రహించండి. మన బాల, కుమార, తరుణ, ప్రౌఢ మానవులందరూ సంస్కృతంలో అనర్గళంగా సంభాషించాలి. భారతస్య ప్రతిష్ఠే ద్వే సంస్కృతం సంస్కృతిస్తథా అని గ్రహించాలి. ఓ పాఠశాల, కళాశాలల యజమానులారా, సంస్కృత భాష గురువులకు ₹1,00,000 వేతనం ఇచ్చి సంభాషణ సంస్కృతంను, భగవద్గీతను నేర్పించమని ప్రోత్సహించండి. సర్వేభ్యః మిత్రేభ్యః శుభాశయాః. మానవ జన్మ అశాశ్వతం. సంస్కృత సంభాషణం కావాలి శాశ్వతం. అందరూ సంస్కృతంలో సంభాషించాలి. సంస్కృతం మృత భాష కాదు, అమృత భాష అని నిరూపించుకోవాలి. గురువుల్లారా వందనాని, యుష్మాకం పాదాలకు అభినందన చందనాని. సంస్కృత సంభాషణంను, సంస్కృత భాషా అక్షరాలను, పదాలను, వాక్యాలను, స్తోత్రాలను, సూత్రాలను, శాస్త్రాలను, కావ్యాలను, వేదాలను, వేదాంగాలను, ఉపనిషత్తులను, రామాయణం, మహాభారతం, భగవద్గీతను మనమందరం అందరికీ నేర్పించమని, సంస్కృత భాషా సాహిత్యమును కాపాడమని, అదేవిధంగా వాల్మీకి, వేదవ్యాస, కాళిదాస, భవభూతి, శంకరాచార్య కవులను నిర్మించమని, సంస్కృత సంభాషణ ప్రచారం చేయమని, ఈ సమాజం మనల్ని మిత్రాన్ని, ఈ సంస్కృత భాష గురువులని చేసింది. కానీ మనం ఏమి చేస్తున్నాం? ఒక్కసారి ఆత్మావలోకనం, సింహావలోకనం చేసుకుందాం. సంస్కృత భాషను మార్కుల భాషగా, టైంపాస్ భాషగా, పదవులకు, పైసలకు మాత్రమే ఉపయోగపడే భాషగా మార్చేస్తున్నామా? ఒక్కసారి ఆలోచిద్దాం. పాఠ్య ప్రణాళికను మార్చుకుందాం. సంభాషణ సంస్కృతమును అందరికీ నేర్పిద్దాం. రండి, కదలి రండి. సంస్కృత సంభాషణ దినపత్రికలను, సంస్కృత సంభాషణ వాహినీలను, సంస్కృత సంభాషణ బడులను, గుడులను, సంస్కృత సంభాషణ సంచార గ్రంథాలయాలను, సంస్కృత సంభాషణ ప్రచార పుస్తకాలను, సంస్కృత సంభాషణ గీతాలను, పద్యాన్ని, గద్యాన్ని, పఠన పాఠన విద్యార్థులను, నాయకులను, ప్రజలను, గురువులను నిర్మించుకుందాం. సంస్కృత భాషను ఆంగ్లం వలె అనివార్యంగా నేర్పించాలని, జాతీయ భాషగా ప్రకటించాలని
మిత్రాని శంఖం పూరిద్దాం. మిత్రాని సంస్కృత భాష కేవలం మార్కుల భాష కాదు, కాలేదు, కాకూడదు. అన్ని భాషలకు అమ్మ, విశ్వ విజ్ఞానానికి పట్టు కొమ్మ. ఇత్థం సంస్కృత భాష గురు శిష్య సంఘ. నమస్తే నమస్తే.